హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రాతోడు అమర్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు ఆమె రాతోడితో జరిగేవన్నీ చూస్తూ ఉంటే ఆరుని ఆ డైరీ నాకు అంటపడేలాగా చేసినట్టుగా అనిపిస్తుంది రాతోడు. లేకపోతే ఎన్నోసార్లు ఆ డైరీని నేను చదవకపోయినా మళ్ళీ మళ్ళీ నాకు అంటపడింది. ఆ డైరీని నేను చదివేలాగా చేసింది ఆరు. తను కన్న వాళ్ళను కలుసుకోవాలని ఎంత బలంగా కోరుకోకపోతే ఆ డైరీ నేను చదువుతానని చెప్పి ఇక అలా అమర్ ఈరోజు నేను ఆరు కోరికను నెరవేర్చబోతున్నాను, తన కన్న వాళ్ళెవరో తెలుసుకోబోతున్నాను అని చెప్పి ఇక అలా రాతోడితో కలిసి ఆశ్రమానికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు గోర తనని బంధిస్తూ ఉండడంతో ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక బాగి ఏమో రామ్మూర్తితో సంతోషంగా కబుర్లు చెబుతూ ఉంటుంది. ఇక అమర్ 6 వస్తువులను తీసుకుని ఆశ్రమానికి వెళ్ళి, మేడం మీరు అడిగిన 6 వస్తువులు తీసుకుని వచ్చాను, ఈ వస్తువుల ద్వారా తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవచ్చా అని చెప్పి అంటూ ఉంటే, ఈ వస్తువులు చాలు సార్, మేడంని మేము ఎక్కడి నుండి తీసుకువచ్చామో తెలుస్తుందని చెప్పి ఆవిడ ఆ వస్తువులతో రికార్డ్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. మీరు అన్నది నిజమే సార్, అక్టోబర్ 30వ తారీఖున మేము సరస్వతి మేడం గారికి మేడంని హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి ఆవిడ అంటూ ఉంటారు. మేడంని మేము తీసుకువచ్చింది హిమాయత్ నగర్లో ఉన్న అంబేద్కర్ ఆశ్రమం నుండి అని చెప్పి ఆవిడ, మీరు ఆ ఆశ్రమానికి వెళ్తే మిగతా డీటెయిల్స్ తెలియచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అమర్ రాతోడు ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఇక అప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న వార్డెన్, సార్ ఒక్క నిమిషం సార్, మేడం గారి గురించి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఫాదర్ వెతుకుతున్నారు అని చెప్పి ఇక అలా రిజిస్టర్ చెక్ చేస్తూ ఉంటారు. పాపం పెద్దయినా అనుకోకుండా వాళ్ళ కూతురికి దూరం అయ్యారట. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కూతురు కోసం వెతుకుతున్నానని, ఎలాగైనా సరే వెతికి పెట్టమని నన్ను ఎంతగానో బతిమలాడారు అని చెప్పి ఇక అలా ఆ వార్డెన్ అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ బాగి మాటలు గుర్తు చేసుకుంటాడు. మనోహరితో బాగి తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు మాత్రమే కాదు, అనుకోకుండా దూరమైన పిల్లలు కూడా అనాథాశ్రమంలోనే పెరుగుతారు అని చెప్పి బాగి అన్న మాటలు అమర్ గుర్తు చేసుకుంటాడు. అంటే నా ఆరుని వాళ్ళ అమ్మ నాన్నలు కావాలని దూరం చేసుకోలేదు, అనుకోకుండా నా ఆరు వాళ్ళకి దూరం అయిందన్నమాట, మిస్సమ్మ చెప్పింది నిజమే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. పాపం ఆరు తన పుట్టుకలోనే లోపం ఉందని ఎంతగానో బాధపడింది. అన్యాయంగా తల్లిదండ్రులకు దూరమైంది. చనిపోయే వరకు కూడా తనకి తన తల్లిదండ్రులు ఎవరో తెలియలేదు అని చెప్పి అమర్ బాధపడుతూ ఉంటాడు. ఇక ఆరు వాళ్ళ నాన్నగారు తన కోసం వెతుకుతున్నారని చెప్పి ఆ వార్డెన్ రిజిస్టర్ చెక్ చేస్తూ ఆయన పేరు రామ్మూర్తి సార్ అని చెప్పి అమర్కి చెప్పడంతో అప్పుడు అమర్ రాతోడు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు రాతోడు, మేడం మీరేం అనుకోకపోతే ఒక్కసారి పేరుని చెక్ చేసి చెబుతారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో రామ్మూర్తి గారండి అని చెప్పి ఆ వార్డెన్ మరొకసారి రామ్మూర్తి పేరు చెబుతుంది. ఒకవేళ ఆయన కూతురు కనిపిస్తే ఫోన్ చేసి చెప్పమని ఆవిడ సిస్టర్ నెంబర్ కూడా ఇచ్చారు. సిస్టర్ పేరు భాగమతి అని చెప్పి ఇక అలా ఆ వార్డెన్ భాగమతి అరుంధతి సిస్టర్ అని చెప్పి పేరు చెప్పడంతో ఆ మాట విని అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అమర్ అలా కుప్పకూలబోతూ ఉంటే అప్పుడు రాతోడు అమర్ని పట్టుకుంటాడు. సార్ అని చెప్పి పిలుస్తూ ఇక అలా అమర్ని పట్టుకోగానే ఆ వార్డెన్ మీకు వాళ్ళ డీటెయిల్స్ అని చెప్పి అంటూ ఉంటే అమర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా 6 వస్తువులు తీసుకుని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వస్తామమ్మా అని చెప్పి రాతోడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు ఆరు గుప్తాతో, గుప్తా గారు నా అస్థికలతో ఆ ఘోర నన్ను బంధించాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు నేను ఒంటరిదాన్ని కాబట్టి అతనితో పోరాడడం కష్టమని అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు నాకు సహాయం చేస్తారు కదా, పదండి గుప్తా గారు, ఇప్పుడే ఆ ఘోర దగ్గరికి వెళ్ళి నన్ను బంధించకుండా ఆపుదామని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అలా గుప్తా ఆరు ఇద్దరు కలిసి ఘోర దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక ఘోర ఏమో మంత్రాలు చదువుతూ, మనోహరి ఆ ఆత్మ పరుగులు పెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా సేపట్లో ఆ ఆత్మ నా చేతుల్లో బందీ కాబోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి నవ్వుతూ, వసే ఆరు, నీ చావుతో మొదలైన నా గెలుపు నువ్వు బందీ అవ్వడంతో ముగిసిపోతుంది అని చెప్పి ఇక అలా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే గుప్తా ఆరు ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆత్మ వచ్చేసింది మనోహరి, ఇంకాసేపట్లో ఈ సీసాలోకి వచ్చేస్తుంది అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు. ఆ ఘోరకి నేను ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిపోయింది గుప్తా గారు, నాకు సహాయం చేయండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, లేదు బాలిక, నేను ఈ విషయంలో నీకు ఎటువంటి సహాయం చేయలేను, ఎవరు చేసిన కర్మకు వాళ్ళే ఫలితం అనుభవించాలి,
నువ్వు నేను ఎంత చెప్పినా వినకుండా విధితో పోరాడావు. అందుకే నువ్విప్పుడు ఫలితాన్ని అనుభవించబోతున్నావు. నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ ఇదే నిజం బాలిక. నేను మరొక్కసారి చెబుతున్నాను విను. తలరాత నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. తలరాత ఎలా లిఖించబడి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటే ఇక గుప్తా మాటలకు ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఘోర ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడు ఆరు చెవులలో భయంకర శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక అవి వినలేక ఆరు గట్టిగా చెవులు మూసుకుంటుంది. ప్లీజ్ గుప్తా గారు, ఆటలు ఆడడానికి ఇది సమయం కాదు. ఆ ఘోర నీచుడు వాడు నన్ను కనుక బంధిస్తే ప్రళయం సృష్టిస్తాడు. ప్లీజ్ గుప్తా గారు సహాయం చేయండి అని ఆరు ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. చెప్పాను కదా బాలిక, నేను నీకు ఎటువంటి సహాయం చేయను అని గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఘోర మంత్రాలు చదువుతూ సీసాలోకి ఆరుని బంధించేస్తాడు. మనోహరి ఆత్మ బందీ అయిపోయింది అని చెప్పి ఘోర వికృతంగా నవ్వుతూ ఉంటాడు. మరోవైపు అమర్ ఒక చోట నిలబడి ఆరు వస్తువులను పట్టుకొని ఆరు గురించి బాగి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రామ్మూర్తి పిల్లలకు దగ్గరవ్వడం, బాగి మిస్సమ్మగా వచ్చి పిల్లలకు దగ్గరవ్వడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక అప్పుడు రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్ జరిగేదంతా కూడా కలలాగా నాకు అనిపిస్తుంది సార్. ఇన్ని రోజులుగా మేడం కన్న వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నా కూడా మనం గుర్తుపట్టలేకపోయాం. అసలు ఇది విధిరాతో తలరాతో ఆ దేవుడు ఆడిస్తున్న ఆటో ఏమీ అర్థం కావట్లేదు సార్. రూపంలోనూ గుణంలోనూ వాళ్ళిద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలాగా ఉన్నారని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. ఏ జన్మలోనో మీరిద్దరూ అక్క చెల్లెలు అయ్యుంటారని చెప్పి నేను ఎన్నోసార్లు మిస్సమ్మతో అన్నాను. ఏ జన్మలోనో కాదు సార్, ఈ జన్మలోనే వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉంది. అందుకే వాళ్లకు మన కుటుంబంతో అంత అనుబంధం ఏర్పడింది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అవును రాథోడ్, మిస్సమ్మ ఆరు ఇద్దరు సొంత అక్క చెల్లెలంటే అసలు నిన్ను నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులుగా వాళ్ళని కళ్ళెదురుగానే పెట్టుకొని మనం తెలుసుకోలేకపోయాం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మేడంతో ముగిసిపోయిన కథ మిస్సమ్మతో ప్రారంభం అవ్వడం ఏంటో, మేడం స్థానంలోకి మిస్సమ్మ మీ భార్యగా రావడం ఏంటో అసలు అంత కలలాగా అనిపిస్తుంది సార్. అసలు ఏ సంబంధం లేని వీళ్ళిద్దరి మధ్య ఇంత బంధం ఎలా ఏర్పడిందా అని చెప్పి మనం ఎన్నో రోజులు ఆలోచించాము, కానీ రక్త సంబంధం ఉందని తెలుసుకోలేకపోయాం. ఇప్పుడే వెళ్ళి మిస్సమ్మకు సార్కి నిజం చెప్పేద్దాం పదండి సార్. ఇన్ని సంవత్సరాలుగా మీరు వెతుకుతున్న మీ కూతురు మరెవరో కాదు, ఆరు మేడం అన్న విషయం వాళ్ళకి చెప్పేద్దాం సార్. చెబితే వాళ్ళు కూడా ఎంతగానో సంతోషపడిపోతారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్, ఏమని చెప్పమంటావు రాథోడ్? మీరు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్న మీ కూతురు ప్రస్తుతం ప్రాణాలతో లేదన్న విషయాన్ని వాళ్ళతో చెప్పమంటావా? చెబితే ఆయన తట్టుకోగలరా? నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ అక్క ప్రాణాలతో లేదని మనం మిస్సమ్మకి చెబితే ఆ నిజాన్ని విని మిస్సమ్మ తట్టుకోగలదా రాథోడ్ అని చెప్పి ఇక అలా అమర్కి నిజం తెలిసినప్పటికీ బాగి వాళ్ళకు ఆ విషయాన్ని చెప్పొద్దని అనుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.